జీడీఎస్ ఇండియా పోస్ట్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇలాంటి న్యూస్ అన్నిట్లికి కూడా ఎండ్ అండి. సో, అఫీషియల్‌గా అయితే మీరిక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ జీడీఎస్ సెలక్షన్ టు ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్. ఓకేనా. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ జులై 2026. ఒకసారి చూడండి. షెడ్యూల్ టు జులై 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్. ఓకేనా. ఆల్రెడీ జాన్యువరిలో ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది 2026 సంబంధించి. దిస్ ఇస్ ద సెకండ్ షెడ్యూల్ దట్ వాస్ రిలీజ్డ్ అకార్డింగ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడీఎస్. ఓకేనా. ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ద డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఆఫ్ ది జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జులై 2026. సో ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మీలో చాలా మందికి డౌట్ ఉంది, జీడీఎస్ నోటిఫికేషన్ నిజంగానే రిలీజ్ అయిందా, అసలు ఏంటి ఈ న్యూస్ నిజమా కాదా అని చెప్పేసి ఉంది. కాబట్టి ఐ థింక్ ఈ వీడియోతో మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని చూసే ముందు మన వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ నేను చెప్తున్నాను కదా, నేను అప్లై చేసేటప్పుడు ఐ అప్లైడ్ విత్ జీరో నాలెడ్జ్. అలాగే నాకు ఏ ఐడియా లేకుండా, ఎటువంటి వెనకాల నాకు చెప్పేవారు లేకుండా నేను అప్లై చేశాను. దానివల్ల నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేయడం జరిగింది. అది నేను ఈ రోజు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. సో అలాంటి ఏమి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి, మీరు అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి, బీ లైక్ ఏ గైడర్, బీ లైక్ ఏ సపోర్టర్, ఐ విల్ బీ విత్ యూ. మీరు అలా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ద మెనీ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్. ఓకేనా. ఈ వీడియో కోసం లేదంటే ఇలాంటి సపోర్ట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వరకు వెళ్తుంది. దట్స్ ద థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ మీ. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, నేను ఈ అప్లికేషన్ అనేది, ఇది నోటిఫికేషన్ నేను మీకు క్లియర్ గా ప్రతి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం లాంగ్ అయినా పర్లేదు, యూ జస్ట్ సీ విత్ పేషెన్స్. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూడండి. బికాజ్ సింగిల్ మిస్టేక్ ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకి ఆ యొక్క జాబ్ రాకుండా పోవడానికి అనేది ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డోంట్ మిస్ అండ్ ఫుల్ వీడియో మొత్తం చూడండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. సో దట్ వారికి కూడా మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ 17/12/2026, జీడీఎస్ డేటెడ్ 20th August 2026. ఓకేనా. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, ఏబిపిఎం అండ్ డాక్ సేవక్స్. సో నెక్స్ట్ వీడియోస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏంటి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏంటి, డాక్ సేవక్ అంటే ఏంటి, ఈ మూడిట్లో మీరు దేనికి అప్లై చేసుకోవాలి, ఏది అప్లై చేసుకుంటే మీకు బాగుంటది, విచ్ విల్ ద సేఫెస్ట్. ఇప్పుడు 3 ఉన్నాయంటే మూడిట్లకి ప్రిఫరెన్స్ ఉంటాయండి. ఒక్కొక్కరు ప్రయారిటీని బట్టి. బట్ వాటిల్లో కూడా కొన్ని ప్రోస్ కాన్స్, ప్రతి పోస్ట్ కి కూడా ప్రోస్ కాన్స్ రెండు ఉంటాయి. సో మీరు దీనికి నేను సపరేట్ గా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏంటి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏంటి, డాక్ సేవక్ అంటే ఏంటి, ఓకేనా, వీటికి సపరేట్ గా వీడియో చేస్తాను. సో మీరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకునే పోస్టులు వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్. ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, ఎడిట్, కరెక్షన్ వీడియో. సో ఇక్కడ మనకు కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ అంటారు. ఆన్లైన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 31st August 2026 to 19th September 2026. సో మీరు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి డేట్స్ అనేవి 31st నుంచి, అంటే ఆగస్ట్ 31st నుంచి సెప్టెంబర్ 19 వరకు కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది 21st September లోపు అప్లై చేసుకోవచ్చు. అంటే 2nd September నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో కానీ లేదు అంటే అప్లికేషన్ ఫామ్ లో కానీ, ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ దేర్, ఇట్ విల్ బి కెన్ బి కరెక్టెడ్ ఆన్ 23rd September అండ్ 24th September. ఇవి డేట్స్ అనేవి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 1 week వరకు ఉండొద్దు. అలా అని చెప్పేసి మీరు 31st ఓపెన్ అయింది కదా అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోకండి. చక్కచక్క వెళ్ళి అప్లై చేసుకుంటే, ఇఫ్ ఏమైనా మిస్టేక్స్ జరిగితే, మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే, మీరు ఆ కరెక్షన్ డేట్ లో 23rd/9/2026, 24/9/2026 లో కరెక్షన్ చేసుకోకపోతే యువర్ అప్లికేషన్ విల్ బి క్యాన్సిల్. సో ఇదొకటి నేను మీకు గైడ్ చేసేదన్నమాట. సో కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని ఒక డేట్స్, ఇప్పుడు 2nd September లో ఓపెన్ అవుతుంది కదా, యూ కెన్ బి ఆన్ ఆఫ్టర్ 2 days ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ అండ్ డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ డే, అంటిల్ ద లాస్ట్ 2 days 3 days. ఓకేనా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్, జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెంట్ అండ్ అకామిడేషన్, దీనికి సంబంధించి నేను మళ్ళీ సపరేట్ గా వీడియో చేస్తాను. ఇదేం లేదు. జాబ్ ప్రొఫైల్ ఏంటి, రెసిడెంట్, అకామిడేషన్. ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ అంటే బీపీఎం, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా వర్క్ చేస్తే ఏ ప్లేస్ లో వర్క్ చేస్తున్నారో అక్కడ మీరు ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఉండాల్సిందే అని అంటే సంథింగ్స్ నీడ్ టు బి షేర్డ్ పబ్లిక్లీ. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యూ ప్లీజ్ బి టెక్స్ట్ మీ అండ్ అవి నేను మీకు కామెంట్ చేస్తాను, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అక్కడ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏబిపిఎం కి కూడా ఉండాల్సి ఉంటుంది. అవన్నీ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జాబ్ ప్రొఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, జాబ్ ప్రొఫైల్స్ అయితే మీకు సపరేట్ వీడియో చేస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఏంటి అని చెప్పేసి. అమోల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్, మీకు శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లోనే ఇచ్చారు. బీపీఎం టీఆర్సీఎస్ ల్యాబ్ వచ్చేసి 12,000 to 29,380 రూపీస్. అంటే ఇవి వచ్చేసి ఓన్లీ బేసిక్ ఏనండి. ఏబిపిఎం లేదా డాక్ సేవక్ అయితే 10,000 to 24,470. ఓకేనా, మీరు శాలరీ చూసి పప్పులో కాలేయొద్దు, నేను చెప్తాను మీకు, దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఆల్ థింగ్స్ కెన్ నాట్ బి షేర్డ్ ఇన్ ఏ సింగిల్ వీడియో. బీపీఎంకి అయితే బేసిక్ 12 ఉంటుందండి. ఫుల్ అంటే ఆన్ హ్యాండ్ అయితే 15K పైనే ఉంటుంది, ఇంకా తక్కువ ఉండదు. ఏబిపిఎంకి అయితే 13K ఉంటుంది. నేను ఏబిపిఎం గాను చేశాను, అలాగే బీపీఎం గా కూడా చేశాను. సో ఈ స్టోరీ అంతా వేరే ఉంటుంది, మళ్ళీ కథ అంతా వేరే ఉంటుంది, అది నేను మళ్ళీ వేరే దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో yes, I'm explaining the official notification, let it be official. Okay, next eligibility criteria చూసుకుంటే ఫస్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకోవాలండి. 18 to 40 years. 18 to 40 years ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సెకండ్ 40 years ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో రిలాక్సేషన్ అండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years, అలాగే ప్లస్ పీడబ్ల్యూబీడీ ప్లస్ ఓబీసీ ఉంటే 13 years. అంటే ఏంటంటే ఇక్కడ ఏజ్ ఇచ్చారు కదా, 18 to 40 years అని ఇచ్చారు. ఆ 40 years దాటితే యాక్చువల్లీ అక్కడ వరకు అవసరం లేదు, బట్ ఓకే, ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్ అప్లయింగ్ బియాండ్ దట్ ఆర్ బిట్వీన్ దట్ ఏజెస్, 40 years ఉండి 40 లేదా 35 అట్ ది ఎడ్జ్ వరకు వస్తే మాత్రం మీకు ఇది కూడా ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుంటే చేసుకోండి. ఓకేనా, క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ 10th అండి. అలాగే బోర్డ్స్ కూడా మీకు ఏంటంటే సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే వేరే అదర్ బోర్డ్స్ కాదు, ఓన్లీ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 10th ఆ బోర్డు నుంచి 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th అప్లికేషన్ ఒక్కటి ఉంటే సరిపోదండి. ఓకేనా, కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా, కంప్యూటర్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి? ఓకే, కంప్యూటర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, వెల్ అండ్ గుడ్. ఒకవేళ కంప్యూటర్ ఆ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ స్కిల్ ఉన్న టెక్స్ట్ మీకు లేకపోతే అది ఏంటంటే సపరేట్ వీడియో చేస్తాను. ఇది కూడా నేను ఐ కాంట్ ఈవెన్ సారీ లైక్ దట్ ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు పబ్లిష్ ఇట్ పబ్లిక్లీ. ఓకేనా, నేను అది నాకు ఐ టెక్స్ట్ మీ, నేను మీకు ఇన్స్టా లింక్ ఇచ్చాను, మీరు ఇఫ్ యు ఆర్ ఓకే మీన్స్ మీరు దానికి టెక్స్ట్ చేయండి, లేదంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ ఏం లేదండి. గోవా, సిక్కిం, నాగాలాండ్ కొన్ని స్టేట్స్ ఇచ్చారు. ఆ స్టేట్స్ కి అప్లై చేసుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఆ స్టేట్స్ యొక్క లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఆ యొక్క లాంగ్వేజెస్ కూడా ఇచ్చారు, ఎవరైనా దానికి అప్లై చేసుకుని చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, నేను చెప్పాను కదా, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇస్ ఎసెన్షియల్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఇస్ ఎసెన్షియల్ అండ్ అడిక్వెన్స్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అంటే ఇప్పుడు ఎక్కడైనా జాబ్ వచ్చింది, అక్కడ మీరు స్టే చేయగలగాలి. సో అది అడుగుతున్నారు, బట్ ఆల్ దోస్ వర్ నాట్ మ్యాండటరీ. బట్ లెట్ మీ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, లెట్ మీ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ స్టూడెంట్ హెల్పింగ్ సిరీస్. మీకు ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, సో దానిలోనైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ లేని వారు కూడా యూ అప్లై ఫర్ ఇట్. ఆ తర్వాత నేను అది అనేది ఎలా ఏంటి ఆ కంప్యూటర్స్ గురించి, ఆ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి నేను మీకు సపరేట్ గా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఎలిజిబిలిటీ కూడా అయిపోయింది, పోస్టులు ఏంటి అని చెప్పేసి అర్థమైంది. ఓకేనా, అవన్నీ కాదు. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలండి, ఇదే లాస్ట్. సో మీరు వచ్చేసి ఫస్ట్ డోంట్ లుక్ ఫర్ ద అన్అఫిషియల్ ఛానల్స్ అండ్ కొంతమంది ఊరికే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి యూ జస్ట్ అప్లై ఇట్ అని చెప్పేసి అట్లా చెప్పేస్తూ ఉంటారు. యూ డోంట్ ఎవర్ డూ దట్. నేను మీకు చెప్తున్నాను కదా, యూ జస్ట్ ఫాలో దిస్ ఛానల్ బ్లైండ్లీ. నేను మీకు 0 నుంచి అప్ టు యువర్ సెలక్షన్ ఐ విల్ బి విత్ యూ. ఓకేనా, మీరు యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ వాచింగ్ సెవరల్ అదర్ ఛానల్స్ హూ ఆర్ డూయింగ్ అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. బికాస్ నేను జాబ్ జాయిన్ అయ్యి ఈ రోజుకి కూడా యాక్చువల్లీ నేను ఫేస్ చేసినట్టు ఎవరు ఫేస్ చేయకూడదని ద మెయిన్ మోటో బిహైండ్ మై క్రియేటింగ్ ఛానల్. నా లాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, నా లాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అనేది నా మోటో. సో మీరైతే అట్లా ఏమి చేయొద్దు. యూ జస్ట్ బ్లైండ్లీ గో టు ద indiapost.gov.in అఫీషియల్ వెబ్సైట్, మన యొక్క పోస్ట్ ఆఫీస్ ఇండియా పోస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. యూ జస్ట్ గో టు ఇట్. ఓకేనా, అక్కడికి వెళ్ళి మీకు అర్థం లేదనుకోండి, మీకు తెలియలేదు అనుకోండి, యూ జస్ట్ కాపీ దిస్ లింక్, ఇది కాపీ చేసుకుని అక్కడికి వెళ్ళండి. వెళ్తే మీకు అర్థమవుతుంది, వర్డ్స్ అర్థమవుతాయి. సో కాబట్టి సెలక్షన్ మీరు ఫస్ట్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోమని చెప్తున్నారు. సో యూ జస్ట్ లాగిన్ త్రూ దిస్ వెబ్సైట్ అండ్ ఇక మీరు అక్కడ ఆఫ్లైన్ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సెలక్షన్ క్రైటీరియా అనేది మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి అంటే
కొంతమందికి 10th క్లాస్ మార్క్స్ అనేవి మార్క్స్‌గా ఇవ్వడం జరిగింది. కొంతమందికి గ్రేడ్స్‌గా ఇవ్వడం జరిగింది. కొంతమందికి సీజీపీఏ అంటారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ అని చెప్పేసి అంటారు. సో, మీరు మార్క్స్ ఉన్న వాళ్ళు ఏమనివ్వాలి, గ్రేడ్స్ వచ్చిన వాళ్ళు ఏమనివ్వాలి అని చెప్పేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా జస్ట్ 10th మెరిట్ మీద మీకొచ్చిన మార్క్స్ మీరు ఏదైతే ఇస్తారో అదే మార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మార్క్స్ అనేవి మీకెప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది? ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వచ్చాక మాత్రమే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. బట్ బియాండ్ అంతకు ముందు జరిగేవన్నీ కూడా ఎట్లా జరుగుతాయంటే మీరు ఇచ్చిన మార్క్స్‌ని బట్టి మాత్రమే జరుగుతాయి కాబట్టి మార్క్స్ ఇచ్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది మాత్రం నేను చదివి వినిపిస్తాను. ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ద అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. ఓకే. దీనిలో ఎవరు వెళ్లి కరప్షన్ అట్లాంటివి ఏమీ లేదు. ఇది చాలా మనం గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరప్షనే కాబట్టి ఇది కంప్యూటర్ జనరేటెడ్ అని చెప్పేస్తున్నారు. The merit list will be prepared on the basis of marks obtained, conversion of grades points to marks explained in subparagraph in secondary school of examination of 10th standard of recognized boards aggregated to percentage accuracy of 4 decimals. ఓకే. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ థర్డ్ ఓకేనా, 3rd to 8 బిలో ఆ సబ్ పారాగ్రాఫ్లో ఇచ్చారంట. నేను అది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి. ఫర్ అప్లికెంట్స్ వేర్ ద సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ మార్క్ షీట్ కంటైన్ మార్క్స్ as mentioned each subject or marks and grade points both their marks will be worked out by taking into account the marks obtained. ఓకేనా. ఇప్పుడు కొంతమందికి గ్రేడ్స్ మార్క్స్ 2 ఇస్తారండి. అప్పుడు ఇచ్చినప్పుడు రెండిటిని కన్సిడర్ చేస్తారు. బట్ దర్ మెయిన్ ఇంపార్టెన్స్ విల్ బి గివెన్ టు ది మార్క్స్ obtained. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మార్క్స్, గ్రేడ్స్ కూడా 2 ఇస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒకసారి చూడండి. 10th sheet contain marks as mentioned in each subject and marks and grade points both their marks will be worked out by taking into the account of marks obtained. గ్రేడ్స్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అలాగే ఇన్ ఎనీ కేస్ ఎనీ అప్లికెంట్ అప్లైడ్ విత్ గ్రేడ్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ హిస్ ఆర్ అప్లికేషన్ విల్ బి లయబుల్ ఫర్ క్యాన్సిలేషన్. ఓకేనా. గ్రేడ్ పాయింట్స్ అలాగే మీకు మార్క్స్ కూడా ఇచ్చినప్పుడు ఎవరైనా మార్క్స్ కాకుండా గ్రేడ్స్తో అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంతా రిజెక్ట్ అవుతుందంటండి. జాగ్రత్తగా చూసుకుని చేయాలి. ఒకవేళ హవెవర్ ఇఫ్ for any particular subject only grades are mentioned in the mark sheet, then for that sheet grades can be mentioned. ఓకేనా. మీ మార్క్ షీట్లో ఓన్లీ గ్రేడ్స్ ఉంటే యూ కెన్ బ్లైండ్లీ గ్రేడ్ ఇచ్చేసేయండి. లేదు మార్క్స్, గ్రేడ్ పాయింట్స్ ఇస్తే మాత్రం యూ షుడ్ మార్క్ ద మార్క్స్ దట్ యూ అప్టైన్. ఓకేనా. అలాగే మళ్ళీ తర్వాత మీకు గ్రేడ్ వచ్చిందంటే నేను వాటిని మార్క్స్‌గా కన్వర్ట్ చేస్తాను. అవంతా ఇంకా ఆ ప్రాసెస్ అంతా అవసరం లేదండి. ఓకేనా. ఫర్ అప్లికెంట్స్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్స్ సబ్జెక్ట్ వైస్ మార్క్స్ విల్ బి అరైవ్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ బై అప్లయింగ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 9.5 ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇక్కడ చూడండి. ఫర్ అప్లికెంట్స్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్స్ subject wise marks will be arrived for each subject by applying the multiplying factor of 9.5 in the following manner. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గ్రేడ్లు ఇచ్చారండి. మార్క్స్ సబ్జెక్ట్స్ వైజ్గా మార్క్స్ అడుగుతారు. గ్రేడ్ పాయింట్ 10 ఇచ్చారనుకోండి. ఆ 10 ఇచ్చిన దాన్ని మీరు 9.5తో మల్టిప్లై చేస్తే నాకు మార్క్స్ అనేది వస్తాయండి. అప్లికేషన్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉంటాయండి అని అడిగితే మీకు వచ్చిన మార్క్స్ని ప్లస్ 9.5తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద మార్క్స్. ఇది దేనికి వర్తిస్తుంది అంటే కొంతమందికి గ్రేడ్ పాయింట్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివినప్పుడు ఐఎమ్ నాట్ ఏ కరోనా బ్యాచ్ అండి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను వైజాగ్లో చదివాను. సో నేను చదివినప్పుడైతే నాకు కూడా గ్రేడ్ పాయింట్స్ నాకు మొత్తం అన్ని ప్రతి సబ్జెక్ట్లో 10/10. సో నాకు 10/10 వచ్చినాయి కాబట్టి నాకు ఈజీగా వచ్చేసింది జాబ్ అనేది. ఓకేనా. అలాగే ఇక్కడ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఉంటే కూడా మీరేం చేయాలంటే సీజీపీఏ ఇస్తారు. అంటే సీజీపీఏ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు 9.5తో మల్టిప్లై చేసి మీ యొక్క మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే నేను సెపరేట్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన మార్క్స్‌ని బట్టే మీకు అనేది సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఓకేనా. తర్వాత కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకేనా. మీకు ఎలా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏమి కాల్ చేయరండి. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు యూ షుడ్ హ్యావ్ టు బి అప్డేటెడ్ విత్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ వస్తది. లేదు అంటే మెసేజ్ వస్తది. ఓకేనా. మీరు మీ దగ్గర పర్మనెంట్‌గా ఉండే నెంబర్ కొంతమంది వేరే రిలేటివ్స్‌కి అట్లా ఇస్తూ ఉంటారు. డోంట్ ఎవర్ డూ దట్. మీకు మీ హ్యాండ్‌లో ఉండేది మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ రిపేర్ అయితే రిపేర్ చేపించుకునివ్వండి. నథింగ్ ఈజ్ బెటర్. ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు యూ డోంట్ మిస్ ఇట్. ఓకేనా. అలాగే మీకు తర్వాతదండి ఇది మీకు సెలక్షన్ అయిపోయిన తర్వాత ఏమేం కావాలి? మార్క్ షీట్ అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఒకవేళ మీరు గనక పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీకు ఆల్రెడీ 10th మార్క్స్ చూస్తారు కాబట్టి అది సరిపోతుంది. ఓకేనా. ఇదొచ్చేసి మీకు ఏ మార్క్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే అసలు ఎలా అప్లై చేయాలి? ఓకేనా. ఎలా అప్లై చేయాలి? అండ్ ఇంకొకటి మీకు చెప్పేదేంటంటే వేకెన్సీస్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదండి.
డోంట్ ఫాలో. ఇప్పుడు నేనే చూస్తున్నా 30,000 పైగా వేకెన్సీస్ రిలీజ్ అని. ఎక్కడండి? ఎవరు చెప్పారండి? అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే వి వి వర్ ద వన్ హూ గెట్ ఎవ్రీ నోటిఫికేషన్ యాస్ వి ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. మేము డిపార్ట్మెంట్‌లో ఉంటున్నాం కాబట్టి మాకు ప్రతి అప్డేట్ వి విల్ బి వెరీ అప్డేటెడ్ విత్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గోయింగ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. మన డిపార్ట్మెంట్‌లో జరిగే ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క అప్డేట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మా గ్రూప్స్‌లో, మా యొక్క ఆఫీస్ గ్రూప్స్‌లో ప్రతి ఒక్కటి షేర్ అవుతూ ఉంటుంది. ఇప్పటికైతే ఎటువంటి వేకెన్సీస్‌ది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంటే వేకెన్సీస్‌ది సెపరేట్‌గా నాకు తెలిసి 31 ఆగస్ట్ లోపు రిలీజ్ అవుతాయి. అంటే ఏ డివిజన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ సర్కిల్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది సెపరేట్‌గా రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టే మీరు అప్లై చేయాలి. నేను దానికి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు మాత్రం కంగారు పడి ఎవరో చెప్పారు 30,000, 40,000 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి అనేసి బ్లైండ్‌గా నమ్మొద్దు. ఓకేనా? మీరు అప్లై చేసేటప్పుడు నేమ్ ఆఫ్ డివిజన్ అసలు నిజంగా ఇదే మెయిన్ అండి. డివిజన్‌కి మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, మీ మార్క్స్, మీకొచ్చిన మార్క్స్, మీరు చూస్ చేసుకునే డివిజన్ బట్టే మీకు సెలక్షన్ ఉంటుంది. నాకు తెలిసి నేను చెప్పే మీ వర్డ్స్ అన్ని మీకు కొత్తగా అంటే కొంచెం ఏంటో ఏమీ అర్థం కానట్టు అనిపిస్తాయి. బట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ద హోల్ ప్రాసెస్. మీరైతే కంగారు పడొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఇంకా లాస్ట్‌లో ఏం లేదు. స్టెప్ బై స్టెప్ మనం ఎలా అప్లై చేసుకోవాలనేదే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫోన్ నంబర్ కావాలి. అలాగే మెయిల్ కావాలి. ఓకేనా? మెయిల్ లేకపోతే యూ జస్ట్ క్రియేట్ ఎ న్యూ మెయిల్ క్రియేట్ చేసుకొని మీకు మీకు మీరు చేసుకోగలరు అంటే యూ కెన్ డూ ఇట్. లేదు అంటే మనకి చాలా మీసేవా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి యూ జస్ట్ గో అండ్ అప్రోచ్ దెమ్. ఓకేనా? మీరు ఓన్‌గా ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. విచ్ హాస్ టు బి యూజ్డ్ ఫ్రీక్వెంట్‌లీ. రెగ్యులర్‌గా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ నంబర్ అనేది ఉండాలి. అలాగే ఒక ఫోన్ నంబర్‌కి, ఒక మెయిల్‌కి ఒక క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక అక్కా చెల్లెలు ఉన్నా లేదా బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నా కూడా ఒకే ఫోన్ నంబర్ ఒకే మెయిల్ ద్వారా అవ్వదు. కాబట్టి మీ మమ్మీది ఒకళ్ళది, మీ డ్యాడీది ఒకళ్ళది, లేదు మీకు ఓన్‌గా మొబైల్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. మీరు దాని ద్వారా ఎవరికి కావాలి సెపరేట్‌గా అప్లై చేసుకోండి. అంతేకాని ఇద్దరిది ఒకే నంబర్ ఇస్తాము అట్లా అయితే కుదరదు. ఆల్రెడీ నోటిఫికేషన్‌లోనే చెప్పేసారు. అలా అయితే కుదరదు అని చెప్పేసి. సో, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అడుగుతదండి. నేము, ఏజ్, తర్వాత ఏ ఇయర్ పాస్ అయ్యారు, తర్వాత మీ యొక్క బోర్డ్ ఏంటి, ఏ బోర్డ్ నుంచి మీరు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, మీ మీ పేరెంట్స్ నేమ్స్ ఇవన్నీ కూడా అడుగుతదండి. మీరు అక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూసుకుంటే నేమ్ అడుగుతది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నదే ఇవ్వాలి. జెండర్, ఫాదర్స్ గార్డియన్ నేమ్, మదర్స్ కమ్యూనిటీ అడుగుతుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఏదైనా తప్పుంటే మాత్రం మీకు సెలక్షన్ అనేది డెఫినైట్‌లీ విల్ బి క్యాన్సిల్. సెలక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ షుడ్ బి వెరీ, వెరీ మీరు చాలా దగ్గర పెట్టుకొని అంటే వెరీ కాన్షియస్‌గా ఉండి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేపించుకున్నప్పుడు మీరు తప్పు చేసినా మీకే ఇబ్బంది. మీ సేవా సెంటర్ వాళ్ళు తప్పు చేసినా మీకే ఇబ్బంది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జాబ్ వచ్చేది రానిదనేది మీకు కాబట్టి మీరు వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు అన్నీ బిఫోర్ కన్ఫర్మింగ్ సబ్మిట్ చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండండి. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళే జనరేట్ చేసేస్తారు. తర్వాత మీరు తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ జనరేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు మెయిల్‌కి, ఫోన్‌కి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు అప్ టు ఎండ్ వరకు కూడా ఉంచుకోవాలి. కాబట్టి 2, 3 కాపీస్ తీసి అట్టి పెట్టుకోండి అప్లికేషన్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అయిపోయింది కాబట్టి దాని ద్వారా మీరు ఇక్కడ చూసుకోండి. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ కెనాట్ బి మోడిఫైడ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా! మీ మమ్మీ పేరు, మీ డ్యాడీ పేరు లేకపోతే ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా డీటెయిల్స్ ఉంటే మార్చుకోవచ్చు కానీ వన్స్ ఒక నంబర్ ఇచ్చిన తర్వాత ఆ నంబర్ మార్చుకోవడానికి లేదు. వన్స్ ఒక మెయిల్ ఇచ్చిన తర్వాత ఆ మెయిల్ మార్చుకోవడానికి లేదు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్వర్డ్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. సో, ఓకేనా? ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చేస్తాం కాబట్టి అవి ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతూ ఉంటాయి. అలాగే బోర్డ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మెయిన్ ఇంకా నేను ఇప్పటికి 3 టైమ్స్ చెప్పానండి. డివిజన్ సెలక్షన్ అనేది ఎప్పుడు కూడా మీ సెలక్షన్ అనేది ఇట్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ యూ గెయిన్ అండ్ డివిజన్ యూ సెలెక్ట్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ యూ గివ్. ఓకేనా? మీరిచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్‌ని బట్టి, మీరిచ్చే డివిజన్ సెలక్షన్ బట్టి, అలాగే మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు జాబ్ వస్తదా? రాదా? అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. ఓకేనా? అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు 10థ్ క్లాస్ మార్క్స్ మెమో గాని, కంప్యూటర్ సర్టిఫికేట్ గాని, లేకపోతే నాకు సైక్లింగ్ వచ్చని సైక్లింగ్ సర్టిఫికేట్ గాని అట్లాంటియి ఏమి మీరు అప్‌లోడ్ చేయరు. ఓకేనా? బిఫోర్ మీరు సబ్మిట్ చేసే ముందయితే డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఫీ పేమెంట్ ఉందండి. ఫీ పేమెంట్ వచ్చేసి రూ. 100 నాన్ రిఫండబుల్. ఎస్సీ, ఎస్టీ లేదంటే పీడబ్ల్యూ వాళ్ళకైతే అసలు పేమెంట్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అక్క నాకొస్తదా? అక్క నాకు పోతదా? ఇవన్నీ వద్దు. లక్ అనేది కొంతమందికి ఎప్పుడు వెనకాల ఉంటదండి. కొంతమంది దరిద్రం ఎప్పుడు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు నేను యాక్చువల్లీ వైజాగ్‌లో చదివాను. నేను 8థ్ క్లాస్ వరకు వేరే స్కూల్‌లో చదివాను. ఆ అమ్మాయికి కూడా 10/10 వచ్చినాయి. బట్ స్టిల్ 10/10 వచ్చినా షీ అప్లైడ్ మోర్ దెన్ 4 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇయర్‌కి 2 టైమ్స్ ఉంటుంది కదా సైకిల్.
దానిలో అమ్మాయి 4 టైమ్స్ నాకు తెలిసి 4 టైమ్స్ అంతకుముందు కూడా చేసిందంట. ఐ థింక్ 6-8 టైమ్స్ అంటే 4 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉండుండొచ్చు. నాది యెస్ ఎగ్జాక్ట్‌లీ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ అయినా తనకి రాలేదు. ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్‌కి తను నాతో పాటు చైతన్యలో చదివింది. 9.8 వచ్చినియి. అసలు స్కోప్ లేదు యాక్చువల్ ఆ ఇయర్. ఎందుకంటే 10/10 వాళ్ళే ఎక్కువున్నారు. బట్ అయినా సరే ఆ అమ్మాయికొచ్చింది. ఆ అమ్మాయికెందుకొచ్చింది? ఆ అమ్మాయికెందుకు రాలా? దీనికి కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు డీటెయిల్‌గా తెలుసుకొని అప్లై చేసుకోండి. పిచ్చగా ఎళ్ళిపోయి ఊరికే నచ్చిందట్టు నచ్చిన డీటెయిల్స్ ఇచ్చేసేయొద్దు. ఒక్కసారి జాబొస్తే మాత్రం మీకు బావుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ 8కెళ్ళి ఈవినింగ్ 9 వరకు, 7 వరకు చేసుకొని 12,000, 10,000 తెచ్చుకునే కన్నా హాఫ్ డే వర్క్ చేసుకొని 12,000 లేదంటే 15,000 తెచ్చుకొని ఇంకొక వర్క్ చేసుకుంటే తప్పేంటండి? సో, కాబట్టి మీరు చూసుకొని చేయండి. ఓకేనా? అలాగే సెలక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్. ఇదొచ్చేసి ఒక డివిజన్ మాత్రమే సెలెక్ట్ చేయాల్సుంటుందండి. 100 డివిజన్‌లుంటాయి. ఆ 100 డివిజన్‌లో నేను 100 డివిజన్స్ పెడతా అంటే పో అంటారు. సో, డోంట్ గో. సారీ. కాబట్టి ఒక డివిజన్ మాత్రమే సెలెక్ట్ చేయాల్సుంటుంది. ఆ డివిజన్ ఎలా సెలెక్ట్ చేయాలో కూడా దానిలో కూడా ట్రిక్కీ ఉంది. అది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? అలా అసలు నేను మీకు చెప్పినట్టు ఆ రోజు నాకు చెప్పిన వాళ్ళెవరూ లేరు. నేనిప్పటికి దాని గురించి నేనిప్పుడు సఫర్ అవుతాను. ఓకేనా? అర్థమైందిగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తారు. ఓకేనా? తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి. మీకు ఇక్కడ 2 డే కరెక్షన్ ఇచ్చారు. అక్కడ ఇచ్చాం కదా ఫస్ట్‌లోనే 23, 24 సెప్టెంబర్‌లో మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏమైనా తప్పున్నా, అప్లికేషన్‌లో ఏమైనా డీటెయిల్స్ తప్పున్నా, లేకపోతే డివిజన్స్ అక్క నేను ఎవరో చెప్పారని చెప్పేసి దానిలో పెట్టేసానక్క. ఎవరో మిమ్మల్ని మిస్‌గైడ్ చేయడానికి 100 మందుంటారు. బట్ ట్రస్ట్ మీ మీరు నాకేమి కారు, నేను మీకేమి కాను. బీ లైక్ యువర్ సిస్టర్, ట్రస్ట్ మీ ఐ సే. మీరు నన్ను బ్లైండ్‌గా ట్రస్ట్ చేయొచ్చు. మీకేదైనా డౌట్ ఉన్నా, నేనెలా అప్లై చేసుకోవాలన్నా, యూ కెన్ కామెంట్ మీ. నేను మీకు ప్రతిదానికి రెస్పాండ్ అవుతాను. బికాజ్ నేను నిజంగా నేను నేను ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్రెస్ త్రూ వర్డ్స్ హౌ కెన్ ఐ గెయిన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సమ్ సపోర్ట్. ఓకేనా? నాకిలా గైడ్ చేసేవాళ్ళు లేక ఐ సఫర్డ్ ఎ లాట్. సో, ఐ డోంట్ వాంట్ మేక్ యూ టు సఫర్ ఆర్ టు కన్‌ఫ్యూజ్ విత్ ఆల్ ద ఫేక్ అండ్ ద అన్‌జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గోయింగ్ ఇన్ సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇంక ఇక్కడికైతే అయిపోతుందండి. మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసుకుంటే తెలుగు రావాలండి. అందరికీ వచ్చుగా. తెలుగు రానోళ్ళు ఎవరైనా ఉంటే ఇంక నేనేం చేయలేను. ఓకేనా? అస్సాంకి అప్లై చేసుకుంటే మీరు అస్సామీస్ మాట్లాడాలి. మాట్లాడకపోతే మనల్ని రానివ్వరు అక్కడికి. ఓకేనా? అస్సామీస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా లేదా మన మన హైదరాబాద్, తెలంగాణ వాళ్ళైనా సరే తెలుగొస్తే సరిపోతుందండి. ఓకేనా? వేరే స్టేట్‌లకి అలాగే మీరు దానిలో అట్‌లీస్ట్ చదివుండాలి. ఓకేనా? వేరే స్టేట్‌కి అప్లై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్‌కి అప్లై చేస్తాను అంటే యూ షుడ్ హావ్ ఏమంటారు ఇక్కడ చదివినట్టు డాక్యుమెంట్స్ మీకుంటేనే మీకనేది అవుతుందండి. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఆహ్, సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, అవన్నీ కూడా వీటిలో ఇచ్చారు. ఐ థింక్ ఫుల్ నోటిఫికేషన్ అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననేది అనుకుంటున్నాను. యూ కెన్ సీ హియర్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ నోటిఫికేషన్ షెడ్యూల్ టు జులై 2026 పేజ్ 39 ఆఫ్ 39. అలాగే అంటే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మీకు అర్థమైతే ఫర్ మీన్స్ ఆఫ్ నాకు అర్థం అవ్వడానికి మీరు థాంక్ యూ అని ఒక్క కామెంట్ చేయండి. సో దట్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని నాకు అర్థమవుతుంది. లేదు అంటే నెక్స్ట్ వీడియోస్‌లో మీకు నచ్చే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బికాజ్ మై మోటో వాస్ టు గైడ్ యూ ఇన్ ద వే యూ లైక్. ఓకేనా? నాకు నచ్చినట్టు కాదు, మీకు నచ్చినట్టు నేను గైడ్ చేయడానికి ఉంటాను. ఇంకొకటి వేకెన్సీస్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. 30,000 ఉన్నాయా? 40,000 ఉన్నాయా? 50,000 వేకెన్సీస్ ఉన్నాయా? లేకపోతే 10,000 వేకెన్సీసే ఉన్నాయా? లేదా ఒక్క వేకెన్సీ ఉందా అనేది ఇంకా స్టిల్ నాట్ నోటిఫైడ్. వి విల్ గెట్ అప్డేటెడ్. ఈ నోటిఫికేషన్స్ అసలు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను చేస్తాను వీడియోస్. మీ వరకు రావడానికి మీరు సిరి డైరీస్ అఫీషియల్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అక్క విల్ హెల్ప్ యూ. సో దట్ అక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతూ అండ్ ఇలాంటి వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో బెనిఫిటెడ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ దట్ వర్ రోమింగ్ ఆన్ సోషల్ మీడియా. ఓకేనా? థాంక్ యూ.